ఎన్టీవీ జర్నలిస్టుల అరెస్టు, ఆ పైన బెయిల్ మీద విడుదల వ్యవహారాలకు సంబంధించి ఆంధ్రభూమి పత్రికకి సుదీర్ఘకాలం పాటు జర్నలిస్ట్గా పనిచేసినటువంటి చీఫ్ ఎడిటర్గా పనిచేసిన ఎంవీఆర్ శాస్త్రి గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. 3 రోజులుగా మీడియాలో సోషల్ మీడియాలో మోత మోగిపోతున్న ఎన్టీవీ జర్నలిస్టుల అరెస్ట్ వార్త, బరి తెగించిన మీడియా అంటూ సమాజంలో బహునీతివంతుల ధర్మాగ్రహాల ఫెళఫెళార్భాటానికి బెత్తరబోయి ఇంతకీ ఏమిటా వార్త అని ఇప్పుడే చూశాను. 60 పైగా సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ల టైం వేస్ట్ చేసి, సిట్టు వేసి, విమానాశ్రయంలో మాటు వేసి ఫ్లైట్ ఎక్కబోతున్న జర్నలిస్ట్ని అంతర్జాతీయ టెర్రరిస్ట్ లెవెల్లో అవమానకరంగా పట్టుకొచ్చి ఇళ్ల మీద పడి జర్నలిస్ట్ మానసికంగా హింసించి బాధ్యత గల మీడియా సంస్థ కార్యాలయం ఆగమాగం చేయాల్సిన మహానేరం, మహాపాపం ఇందులో ఏముందో నాకైతే అర్థం కాలేదు. జర్నలిజంలో శతాబ్ద అనుభవం గడించి బాధ్యతాయుతమైన దినపత్రిక 23 ఏళ్ళు బాధ్యతాయుతంగా సంపాదకత్వం వహించి ప్రభుత్వాల మీద అధికార మదాంధుల పవరు కావరం మీద ఎన్నో యుద్ధాలు చేసి సమాజంలోని అన్ని వర్గాల సుహృద్భావం, గౌరవం చొరగొన్న ఎడిటర్గా నాకు ఎన్టీవీ వారి కథలో తప్పు పట్టాల్సింది ఏమీ కనిపించలేదు. నేను ఎడిటర్గా ఉంటే ఇదే స్టోరీని నా రిపోర్టర్ పట్టుకొచ్చి ఉంటే నిరభ్యంతరంగా క్లియర్ చేసేవాడిని. మరీ ఎన్టీవీ పిల్లలు వేసినంత పచ్చిగా కచ్చగా కాదు, కానీ కాస్త శుభ్రమైన భాషలో ఎవరి చేతికి చిక్కని రీతిలో సంస్కరించి ఆ స్టోరీని తప్పక బయటపెట్టేవాడిని. దాని మీద ఏ ఆక్షేపణలు, నేరారోపణలు వచ్చినా, ఎన్ని కేసులు, దాడులు జరిగినా నా రిపోర్టర్లకు, సంపాదకీయ సిబ్బందికి రక్షణగా నిలబడి ప్రభుత్వ పోలీసు దురాగతాన్ని నా పత్రిక ఫ్రంట్ పేజీలో చీల్చి చెండాడేవాడిని. మేము చేసింది ఎలా సబబో, మాపై జరిగింది ప్రజా ప్రయోజనాలకు, పత్రికా స్వాతంత్రానికి ఏ రకంగా భంగకరమో పౌర సమాజానికి సహేతుకంగా, తార్కికంగా వివరించి ప్రజాస్వామ్య హితైషులందరినీ ఒప్పించేవాడిని. మళ్ళీ ఇంకోసారి ఇలాంటి ఆగడానికి పాల్పడకుండా పౌర సమాజ పరంగా గట్టి గర్జన చేయించుండేవాడిని. తాజా ఉదంతంలో నేను షాక్ అయింది పోలీసుల ఓవరాక్షన్ కాదు, పౌర సమాజం అన్నా, మీడియా అంకుశం అన్నా భయం అనేది లేకపోతే ప్రభుత్వాలు, పోలీస్ శాఖలు ఎప్పుడైనా ఎక్కడైనా ఇలాగే వ్యవహరిస్తాయి. ఆశ్చర్యపోవాల్సింది, అసహించుకోవాల్సింది ఆ మీడియా సంస్థలోని ఎడిటోరియల్ హెడ్ల, యాజమాన్య ప్రతినిధుల నిష్క్రియాపరత్వం చూసి, తాము చేసిన దాన్ని సభ్య సమాజం ముందు తమకు తాముగా బహిరంగంగా డిఫెండ్ చేసుకోలేక, మీడియా వ్యవస్థ గౌరవాన్ని, జర్నలిస్టుల ఆత్మగౌరవం నిలబెట్టలేక కలుగులో దాక్కున్న వారి పిరికితనాన్ని చూసి జర్నలిస్టులకి, ఎడిటర్లకు విలువ అనేది పోయి మీడియా అనేది యజమానులు ఇష్టారాజ్యంగా, మేనేజ్మెంట్ల నీచ నికృష్ట స్వార్థాల స్వైర విహారంగా, రాజకీయ వ్యాపార లావాదేవీల సెటిల్మెంట్ రంగస్థలిగా మారినప్పుడు మీడియా దౌర్భాగ్యం ఇట్లాగే ఉంటుంది.